కి స్వాగతం. సమాజంలో ఏదో ఒక రీతిగా మరి ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఎలాగంటే ఇతరులకి సహాయపడే విషయంలో, ఇతరులకి సపోర్ట్ చేసే విషయంలో మరి ఈరోజు మనకి సోషల్ వెల్ఫేర్ తరఫున టీటీ గారు ఉండటం కూడా మంచిదే సార్. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా సందేశం పంపించారు శిఖామణి గారు. ఆయన పర్సనల్గా రాలేకపోతున్నాను నేను చెప్పి కూడా ఇప్పుడు మెసేజ్ వచ్చింది. ఈ పరిస్థితి కాసిం సార్ మళ్ళీ ఈసారి జయంతి మన లైబ్రరీలో జరుపుకోవాలని ఫోటో తీయమన్నా ఓకే సార్. ఓకే సార్. గుర్రం జాషువా గారు ఎవరు అంటే అలాన్న ఒక నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ కవి కోకిల అని చెప్పే స్టూడెంట్స్ ఇప్పుడు లేరు. ఎవరో మీరే చెప్పండి సార్, రాసుకుంటాము. డైరెక్టర్ కాబట్టి కాలేజీకి పిల్లలు ఇంటరాక్షన్ అంటారు. కొద్దిగా బాధపడాల్సిన పరిస్థితులు. ఎందుకంటే మీరందరూ కవిత్వాన్ని సరదా కోసం రాయలేదు, రాజాశ్రయాల కోసం రాయలేదు, గండ పెండేరాల కోసం రాయలేదు. మరి దేనికోసం రాశారు? సమాజ సమీకరణాన్ని మార్చడం కోసం రాశారు. సామాజిక అసమానతలను తొలగించి సమైక జీవనాన్ని, సమైక జీవన సౌందర్యం కోసం వాళ్ళు పోరాడారు. వీళ్ళు సాంఘిక సమతామూర్తులు, సంఘ సంస్కర్త. ఎంత గొప్ప పోరాటం చేసి ఉండకపోతే ఈరోజు ఇంతమందిని చేరి ఈ 129వ జయంతిని చేసుకుంటున్నాం. మన లెక్కల ప్రకారం ఒక వ్యక్తి గురించి కానీ, ఆ వ్యక్తి యొక్క కీర్తిని గురించి కానీ 100 ఏళ్ల వరకు చెప్పుకుంటే 100ని యుగం అంటారు. కాబట్టి ఆ కవిని యుగ కవి అంటారు. మనం 100 దాటేసాము. 100 దాటేసి 129వ జయంతికి వచ్చాం. ఎప్పటికీ ఇది మర్చిపోం. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు, ఈ సమాజంలో పెద్ద చిన్న భేదాలు ఉన్నంత వరకు, ఈ సమాజం ఇలా కాకుండా ఇంకో రకంగా మారే వరకు, సమాజం కొరకు జాషువా యొక్క సాహిత్యం సమాజాన్ని చొక్కా పట్టుకుని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ అభాగ్యుని రక్తమును ఆవరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయి, కసిని పుసకొట్టున అతని గాలిసోక నాలుగు పడగల హైందవ నాగరాజు. ఏంటి పిల్లగాలిసారో పెద్దోళ్ళకి పట్టించుకోరు. ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడంటే, శ్రీనివాస్ సార్ చెప్పారు గర్భిలను అని. జాషువా రచించిన అద్భుతమైన ఖండకావ్యాల్లో గర్భిలము ఒక గొప్ప కావ్యం. అందుకే ఆయన మధుర శ్రీనాథ అని బిరుదించారు. ఇక దీంట్లో కథా వస్తువు ఏంటంటే, కవి ఒక గర్భిలాన్ని తమ బాధను, తమ వేదనను, తమ పడుతున్న కష్ట నిష్ఠూరాలను కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామికి నివేదించమని గర్భిలాన్ని ప్రాధేయపడుతున్నాడు. అమ్మా గర్భిలమా, నీవు పక్షివి కాదు, మృగానివి కాదు. పక్షిలాగా ఎగరగలవు, మృగంలాగా పిల్లల్ని కానీ పాలిస్తావు. పైన మమ్మీని నువ్వు దేవతామూర్తి. ఈ భూమి మీద పక్షులు ఉంటాయి, జంతువులు ఉన్నాయి, రెండూ కలిసిన రూపం లేదు. అందుకే అమ్మ నిన్ను ఖగరాణి అని పిలుస్తున్నా. ఖగము అంటే పక్షి, పక్షుల్లో రాణిమని పిలుస్తున్నా. నీవు కాశీకి వెళ్ళి అక్కడ ఆ భగవంతుని గర్భగుడిలో రహస్యంగా ప్రవేశించి అక్కడ వేలాడుతూ ఆయన చెవి దగ్గర మా బాధను వినిపించుకోమ్మా అని కవి పద్యాల రూపంలో, దగ్గర పద్యాల రూపంలో చెప్పి ఈ పద్యం అదే
దాన్ని చెప్పాను. అతని రక్తం ఆవహించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయి కసిరి గుసగొట్టు అతని గాలి సోక 4 పడగల హైందవ నాగరాజు. 4 పడగలు ఏంటి? ఏమిటి 4 పడగలు? ఈ 4 పడగలు ఏంటంటే బ్రాహ్మణోస్యం సమాసే బాహు రాజన్యక్త రూపద్వైత్యా పదజ్ఞానం శూద్రో అజాయత. బ్రహ్మముఖము నుంచి బ్రాహ్మణుడు, బ్రాహ్మణోస్యం సమాసే బాహు రాజన్యకృత ఋతుడు నుంచి రాజన్యుడు, ఊరు అంటే మొక్కడ నుంచి వైశ్యుడు, పదజ్ఞానం శూద్రో అజాయత పాదాల నుంచి శూద్రుడు పుట్టారు. ఈ 4 పడగల హైందవ నాగరాజు ఈ పంచమ జాతి వాడిని చూసి కసిరి పుసకొట్టును అతని గాలిసోడు. 4 పడగల హైందవ నాగరాజు అలా అంటానికి కవి జాషువాకి ఎంత ప్రాచీన సాహిత్యం తెలుసుండాలి. ఎంత కవిత్వం చదువుకోకపోతే అంత గొప్పగా అనగలిగాడు. ఇది గబ్బిలో ఇలాంటి పద్యాలు కొన్ని వందలు. గబ్బిలం అనే ఖండకావ్యానికి కేంద్ర సాహిత్య అవార్డు దొరికింది. క్రీస్తు చరిత్రము అనే రాసిన పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అవార్డు దొరికింది. ఆ సంవత్సరం ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయ్యారు. ఆ సంవత్సరమే ఆయన కవి కోకిల అనే బిరుదుతో ఇవ్వడం జరిగింది. ఈ కవి కోకిల అనేటువంటి బిరుదు మన నెల్లూరులో ఎవరుందో చెప్పండి. దువ్వూరు రామిరెడ్డి కవి కోకిల. అసలు జాషువా గారికి నెల్లూరుతో చాలా పరిచయం. జాషువా గారిని తన ఇంట్లో ఉంచుకున్నాడు ఆయన రామిరెడ్డి, తెచ్చవరపు రామిరెడ్డి. ఆయనకి ఏమి ఎలాంటి పట్టింపు కోట్ల కోటేశ్వరుడానికి. తెచ్చవరపు రామిరెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గుంటూరులో ఉంది. తెచ్చవరపు రామిరెడ్డి అట్నే సాహిత్యమే కాదు, పేదరికానికి సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి అవి కూడా చాలా రకాలు. ఆ తర్వాత స్వయంగా చాలా కష్టాలు పడ్డాడు. ఇందాక సుబ్బారావు గారు చెప్పారు, తండ్రి వీరయ్య తల్లి లింగమాంబ, తండ్రి మాదిగా తల్లి యాదవ అని చెప్పారు. ఇప్పుడు రివర్స్లో చెప్పారు, తల్లి మాది ఒకనొక రోజు ఆ కవి అన్నాడు, నా జీవితం పడగాడ్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అన్నాడు. పడగాడ్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం. ఆ తర్వాత ఇలా డిస్టర్బెన్స్గా ఉంటే ఇది చెప్పడం కష్టం. అస్తిత్వవాద కవిత్వం అంటే ఏమిటంటే దళితుల గురించి దళితులే చెప్పడం, సోదరుల గురించి వేరే వాళ్ళు చెప్పడానికి స్వయంగా వాళ్ళు దాంట్లో ఉండి అక్కడ పెరిగి చాలాలు మంచి చెడు చూసిన అనుభవంతో రాయడానికి చాలా తేడా. అందుకే అస్తిత్వ ఉద్యమానికి కూడా పితామహుడైన అస్తిత్వ ఉద్యమం అంటే చెప్పాను కదా, వాడు అనుభవించి రాసి రాయడం. తర్వాత దళిత అస్తిత్వ ఉద్యమాల తర్వాత మహిళా అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి, మైనారిటీ అస్తిత్వ ఉద్యమాలు వచ్చినాయి. ఇలా రకరకాల ఉద్యమాలకు ఆయనే కారణం. ఇక నేను కొద్దిగా హరిశ్చంద్ర వైపు వచ్చేదా, హరిశ్చంద్రలో కూడా కొన్ని పద్యాలు ఈయన రాశాడని ఇందాక ఎవరో చెప్పారు. చాలా గొప్పగా చాలా కరుణాసత్వాభితంగా చెప్పాడు. ముఖ్యంగా శ్మశానాన్ని గురించి ఎలా చెప్పాడో చూడండి. ఎన్నో ఏళ్ళు గతించిపోయే ఇటన్ కన్ను మూసిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు. ఆ
అక్కట ఎన్నాళ్ళి చలనంపు లేని శయనంపు ఏ తల్లులు అల్లాడారు ఏ తల్లులు అల్లాడి నీకంబడి కాగిపోయిందని ఎక్కం నిన్ను భాష నీకు అర్థమైంది. శ్మశానం జాషువా గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వివక్షత కారణంగా ఊరికి దూరంగా ఒక రకమైనటువంటి స్థితికి నెట్టబడ్డారు కాలక్రమేణా. వారిలో పుట్టిన స్త్రీలు మహిళామ తల్లులు ఎంత వాళ్ళకి ప్రతిభ ప్రజ్ఞ ఎంత తెలివితేటలు ఎంత ధైర్యశాలి అయినప్పటికీ అక్కడ చీకటి లోకంలో పుట్టినందుకు వాళ్ళ యొక్క ప్రతిభ అందం